హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలైనటువంటి 19 కేటగిరీల వారికి ఉపయోగపడే విధంగా మరి ప్రతిరోజు కూడా మనం ఒక టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ఈ టాపిక్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకేనా? యాజ్ పర్ ద సిలబస్లో భాగంగా ఈ క్లాసెస్ అన్నీ మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. క్లాస్ మొత్తం వినండి. విన్న తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇవి ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ వరకే మీకు ఉపయోగపడతాయండి. ఓకేనా? గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. 500 రూపాయలతో మీకు పోయేది ఏం లేదండి. కానీ ఉద్యోగం సాధించడానికి కావలసిన పర్ఫెక్ట్ కోర్స్ అందిస్తున్నాము కేటగిరీ 1 అభ్యర్థులకు. ఓకేనా? నిజంగా ఇది మీరు ఉపయోగించుకున్నట్లయితే రిజల్ట్స్ మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి. అన్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టాము. ఒక 10% రిమైనింగ్ ఉందండి. 10% మాత్రమే ఉంది. 90% క్లాసులు అప్డేట్ చేసాము. ఆ 10% కూడా కొంచెం అప్డేటెడ్ సిలబస్ అయితే చేస్తున్నాము. అంటే ఇయర్స్ కొన్ని చేంజ్ అయినవి ఉన్నాయి. లేటెస్ట్ 26 డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకో కొన్ని మాత్రమే. అన్నీ కూడా అప్డేట్ చేస్తాము. వెంటనే డెమో క్లాసెస్ చూడండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే? ఏమైనా డౌట్ ఉంటే యాప్లో నాతో మాట్లాడొచ్చు మీరు డైరెక్ట్గా. ఓకే? మిత్రులకు భారీ శుభవార్త. 3000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి. పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా? వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. సో అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా? లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి, అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా? వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. ముందుగా అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా లైక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఆ టాపిక్ నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను తప్పకుండా చేస్తాను. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటామండి మనము సుస్థిరాభివృద్ధిని. సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. 1983వ సంవత్సరంలో ఈ యొక్క సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావనని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సుస్థిరాభివృద్ధికి సంబంధించిన వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సదస్సు ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఏ సంవత్సరంలో అండి? మళ్ళీ ఇదే సంవత్సరంలో 1983లోనే దీన్ని ఏర్పాటు చేసినటువంటి సమావేశంలోనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఓకే? నెక్స్ట్ వన్. బ్రట్లాండ్ కమిషన్ ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించింది? బ్రట్లాండ్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఏంటండి? సుస్థిరాభివృద్ధికి సంబంధించింది. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి అనే భావనను ఆమోదించిన సంవత్సరం ఏది? 1983లో దీన్ని మొదటిసారిగా ప్రవేశపెడితే మరి ఏ సంవత్సరంలో దీన్ని ఆమోదించారంటే 1987వ సంవత్సరంలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావనను అమలులోకి వచ్చినటువంటి సంవత్సరం ఏది? ఆమోదించబడింది ఒక సంవత్సరము. నెక్స్ట్
దాన్ని అమల్లోకి తెచ్చింది ఎప్పుడు అంటే 1988వ సంవత్సరంలో మరి దాన్ని అమలు చేయడం అయితే జరిగింది. ఓకేనా, 87లో దాన్ని యాక్సెప్ట్ చేస్తే 88లో అంటే విత్ ఇన్ 1 ఇయర్లోనే దాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి సంబంధించి క్రింద తెలిపిన ప్రవచనాలను పరిశీలింపుము. 6వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సి మాత్రమే సరైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. సి, ప్రస్తుత తరాల అవసరాలకు వనరులను ఏ రేటులో వినియోగించుకుంటామో అదే రేటులో వాటిని పునరుత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా వనరులు అందుబాటులో ఉండే విధంగా సాధించే అభివృద్ధిని సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటారు. ఓకేనా, అంటే మనము లబ్ధి పొందడమే కాకుండా మన భావి తరాలకి, రానున్నటువంటి భావి తరాల వారికి కూడా మన యొక్క సహజ వనరులు ఉపయోగపడే విధంగా చేయడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలింపుము. సో మరి ఇందులో సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4, ఏబిసిడీలు అన్నీ సరైనవి. చూద్దాం. వనరులను వాటి పునరుత్పాదక శక్తిని మించి వినియోగించరాదు, ఇదొక అంశము. పునరుత్పత్తి చెందని ఇంధన వనరుల స్థానంలో పునరుత్పత్తి చెందేటువంటి కాలుష్యరహితమైన వనరులను ఉపయోగించాలి. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యము కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోనికి విసర్జించరాదు. నెక్స్ట్ వన్, అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. ఇదంతా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యతలను యుఎన్ఓ ఆధ్వర్యంలో జరిగిన ఏ సమావేశంలో సూచించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, 2002 జోహన్నెస్బర్గ్ సమావేశంలో సూచించడం అయితే జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇంపార్టెన్స్ని. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఎజెండా 2030గా దేన్ని పిలుస్తారు? ఎజెండా 2030గా ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వానిలో సుస్థిర అభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం ఏంటి? సుస్థిర అభివృద్ధిని పెంపొందించని అభివృద్ధి కార్యక్రమం. 10వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రసాయన ఎరువుల వాడకము. సో ఇది సుస్థిర అభివృద్ధిని పెంపొందించదు. ఓకేనా, ఇది వ్యతిరేకం. మరి సేంద్రియ వ్యవసాయము, వాటర్ షెడ్ల నిర్వహణ, పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకం అనేది కూడా సుస్థిర అభివృద్ధిని పెంచుతాయి. నెక్స్ట్, భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రము? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3, మణిపూర్ రాష్ట్రము. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం మనం, ఆర్గానిక్ ఫార్మింగ్ మణిపూర్లో మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, సేంద్రియ వ్యవసాయ విధాన పితామహుడిగా ఎవరిని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ 3, సర్ ఆల్బర్ట్ హోవార్ట్ అనేటువంటి వ్యక్తిని సేంద్రియ వ్యవసాయ పితామహుడిగా పిలుస్తాము. నెక్స్ట్ వన్, దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ పరిశోధనా కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, గజియాబాద్లో ఉందండి. ఎక్కడ? గజియాబాద్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నత్రజని ఎరువుల శాతాన్ని నేలలో పెంపొందించే బ్యాక్టీరియాలు ఏవి? ఆన్సర్ పైవన్నీ అండి. ఏంటి? రైబోజియం, అజాటో బ్యాక్టర్, క్లాస్టాడియం. ఇవన్నీ కూడా నేలల్లో నత్రజని శాతాన్ని పెంపొందిస్తాయి. మొక్కల యొక్క వేరు బొడిపలలో ఇవైతే నివసిస్తాయండి. బ్యాక్టీరియాలు నివసించి నత్రజని శాతాన్ని భూమిలోకి పెంచడం అయితే వీటి యొక్క ముఖ్యమైన కర్తవ్యము. నెక్స్ట్ వన్, జీవ క్రిమి సంహారకాలు డాష్కు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. జీవ క్రిమి సంహారాల గురించి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏబిడిఈ నిజమైనవండి. ఏబిసి కరెక్ట్ కాదు, మిగతా అన్ని సరైనవి. చూద్దాం. పర్యావరణ కాలుష్యాన్ని కలగజేయవు, ఎగ్జాక్ట్లీ రైట్. బయోమాగ్నిఫికేషన్ సమస్యలు ఉండవు. సి, మృత్తికలోని ఉపయోగకరమైన వానపాము మరియు ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయండి.
అస్సలే చనిపోవు జీవ ఇంధనాల వల్ల. ఓకేనా, అవి రసాయన ఎరువులు అయితే చనిపోతాయి కదా, కాబట్టి మూడోది తప్పు. ఇవి త్వరితంగా జీవ విచ్ఛిన్నము చెంది పంట మొక్కల పరిరక్షణకు అందుబాటులోకి తెస్తాయి. నెక్స్ట్ వన్, రైతులకు వీటి వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, జీవ ఎరువులకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. 16వది ఆప్షన్ 4 ABCD అన్నీ సరైనవి. చూద్దాం. పైన తెలిపిన వాటిలో సరైనవి నిజము. నేల నీటి కాలుష్యము నియంత్రించబడుతుంది జీవ ఎరువుల ద్వారా. కరెక్టే కదా. నెక్స్ట్, యూట్రిఫికేషన్ మరియు బయోమాగ్నిఫికేషన్ సమస్యలు అనేవి ఉండవు. ఇవి రైతుకు లాభాన్ని చేకూర్చే ఎరువులు. కరెక్ట్. నేల సారవంతతను పెంపొందించి నేలలోని సూక్ష్మజీవుల పరిరక్షణ గావించబడుతుంది. రైట్. దీర్ఘకాలికంగా జీవ ఎరువులను ఉపయోగించడం వలన సుస్థిర వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే క్యానులు లేదా టిన్స్ తగరంతో కోటింగ్ చేస్తారు. అయితే జింకు పూత మరి ఎందుకు పూయరు? దీనికి తరగముతోనే అంటే టిన్తోనే కోటింగ్ ఇస్తారు, కానీ జింకు పూయరు ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ 3, టిన్ కన్నా జింక్ ఎక్కువ ప్రతిచర్యను చూపుతుంది, అందుకోసం అని చెప్పేసి అందులో ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ వన్, కాంటూర్ బండింగ్ విధానము క్రింది వానిలో దేని సంరక్షణ కొరకు అనుసరించే సంరక్షణ ప్రక్రియ? సరైన సమాధానం ఏంటండి మరి అంటే ఆప్షన్ 2 అండి. ప్రవాహాలకు దగ్గరలో మరియు వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదాన ప్రాంతాలు. ఓకేనా, కాంటూర్ బండింగ్ అనేది ప్రవాహాలకు దగ్గరలో మరియు వరద ప్రభావానికి లోనయ్యే సమతల మైదాన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వన్, జీవ ఎరువులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలింపుము. జీవ ఎరువులు 19వది ఆప్షన్ 3 అండి. బి మరియు సి అండి. బి ఏంటి? నోస్టాక్ మరియు స్పైరోగైరా అనేవి జీవ ఎరువులుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, జీవక్షయము చెందే పదార్థాలను క్రింది వాటిలో దేనిని ఉపయోగించి సులభంగా ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చవచ్చు? వేటిని ఉపయోగించండి? ఆన్సర్ ఆప్షన్ 1, బ్యాక్టీరియాలను ఉపయోగించి జీవక్షయము చెందేటువంటి పదార్థాలను మరి సులభంగా ఉపయోగకరంగా మార్చవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆయిల్ జాఫర్ వార్తల్లో ప్రసిద్ధికెక్కింది, మరి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, చమురుతెట్టును మరియు చమురు నురుగును విక్షలనము చెందించే పర్యావరణ హితమైన సాంకేతిక పరిజ్ఞాన విధానమే ఆయిల్ జఫర్ అంటారు. మనకు ఈ యొక్క ఓడల ద్వారా షిప్పుల ద్వారా ఆయిల్ సరఫరా అనేది జరుగుతుంది. సో ప్రమాదవశాత్తు ఓడలకి ఏమైనా అయినప్పుడు ఆయిల్ అంతా కూడా సముద్రం పైన ఒక తెట్టులాగా పరుచుకుంటుందండి. దానివల్ల సముద్ర జీవులకు చాలా చాలా ప్రమాదము. సో దాన్ని తొలగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానమే ఆయిల్ జఫర్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. సో పైన తెలిపిన వాటిలో సరైన సమాధానాలు ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు బి. చూద్దాం. ప్రకృతి వైపరీత్యాలు మరియు శీతోష్ణ స్థితిలో కలిగే మార్పులు సుస్థిరాభివృద్ధికి ఒక గొడ్డలి పెట్టు లాంటివిగా ఇక్కడ చెప్పుకోవచ్చు. శీతోష్ణ స్థితిలో మార్పులు వ్యవసాయోత్పత్తి దిగుబడుల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనాధారాన్ని గడిపే సమాజాలపైన మరియు ఆహార భద్రతపై తీవ్ర ప్రభావితం అనేది చూపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బయో ఇథనాల్కు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. బయో ఇథనాల్ 23వది ఆన్సర్ ఆప్షన్ 4 ABCలు. దీనిని చెరుకు లేదా మొక్కజొన్న మొలాసిస్ నుంచి తయారు చేస్తారు. దీని నుంచి తయారు చేసే ఇథనాల్ను పెట్రోల్తో కలిపి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తారు. దీనినే గ్యాసోహాల్ అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బయోగ్యాస్కు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను పరిశీలింపు. బయోగ్యాస్ 24 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ABCలు సరైనవే. దీనిని పశువుల పేడ మరియు ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలు వాయురహిత శ్వాసక్రియకు లోను చేసి బయోగ్యాస్ను తయారు చేస్తారు. వాయు రహిత అంటే ఏంటి? ఆక్సిజన్ లేనటువంటి సమక్షంలో. ఓకేనా.
సో అలాంటి టైంలో మరి పశువుల పేడ ఇతర వృక్ష సంబంధ వ్యర్థ పదార్థాలను బాగా పులియబెట్టినట్టు చేసి ఆక్సిజన్ లేని సమక్షంలో బయోగ్యాస్ తయారు చేస్తారు. బయోగ్యాస్లో 60% మీథేన్, 40% కార్బన్ డైఆక్సైడ్లు ఉంటాయి. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. ఇది చౌకైనది, కాలుష్యరహితమైనది, వంట గ్యాస్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, బయోడీజిల్కి సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపు. బయోడీజిల్ ఆప్షన్ 4 ఏబిసిడీలు సరైనవి. చూద్దాం. జంతువుల క్రొవ్వు, వెజిటబుల్ ఆయిల్ మరియు మొక్కల భాగాల నుంచి గ్రహించబడిన ముడి నూనెలను ట్రాన్స్ ఎస్టిఫికేషన్ చర్య ద్వారా బయోడీజిల్ను తయారు చేస్తారు. బయోడీజిల్ను పెట్రోల్ లేదా డీజిల్తో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు. జనాభాలో గానుగ, జేట్రోఫా చెట్ల నుంచి దీన్ని తయారు చేస్తారు. భారతదేశంలో ఇంధన కొరత ఎదుర్కొంటున్న భారతదేశం లాంటి దేశాలలో ఇదొక ఇంధన ఆదా విధానం మరియు కాలుష్య రహితమైనదిగా చెప్పుకోవచ్చు. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి అనగా ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా వనరులను వివేకవంతంగా ఉపయోగించుకుంటూ అదే రేటులో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్ తరాల వారికి అవసరాలకు కూడా వాటిని మిగిల్చే విధంగా సాధించే అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బ్రట్ల్యాండ్ కమిషన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సుస్థిర అభివృద్ధి సాధనకు ఏ అంశాలలో పరివర్తన చేపట్టాలి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ABCDE అన్నీ సరైనవే. జనాభా, ఇంధన వనరులు, వనరుల వినియోగము, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు. నెక్స్ట్ వన్, వర్మీ కంపోస్ట్ అనేది ఏంటండి? వర్మీ కంపోస్ట్ ఆప్షన్ 3 సేంద్రియ జీవ ఎరువు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని పరిశీలింపుము. ఏంటండి? నేలలోని వానపాములు వ్యవసాయానికి హానికరము. నేలలోని వానపాములు మృతికలోని రేణువులను విడగొట్టి అతి సూక్ష్మ రేణువులుగా మార్చివేస్తాయి. సరైన సమాధానం ఏంటి మరి? 29 ఆప్షన్ 4 అండి. ఏ అనేది నిజమైనది కాదు, అంతే కదా అండి. వానపాములు వ్యవసాయానికి చాలా చాలా ఉపయోగకరము, కానీ ఇక్కడ హానికరం అన్నారు కాబట్టి తప్పు. 6 అనేది నిజం. నేలలోని వానపాములు మృతికలోని రేణువులను విడగొట్టి అతి సూక్ష్మ రేణువులుగా మార్చివేస్తాయి. నెక్స్ట్ చివరి క్వశ్చన్, UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఏ సుస్థిరాభివృద్ధి సదస్సులో మానవాళి ఆరోగ్యాన్ని హరింపచేసే విష రసాయనాలను, పర్యావరణ నాణ్యతను దెబ్బతీస్తూ తల్లిపాలలో సైతం చేరుతున్న డర్టీ డజన్స్గా పిలువబడే 12 రకాల క్రిమి సంహారక మందులను నిషేధించాలని సదస్సు తీర్మానించింది? ఏ సదస్సు అండి మరి అది అంటే? ఆప్షన్ 4 2002 జోహన్నస్బర్గ్ సమావేశము. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా PDF లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన వెబ్సైట్ www.rktutorialedu.com. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి RK ట్యుటోరియల్ అని కొడితే నా ఫోటోతో వస్తుందండి, అది మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ గ్రామవార్డు సచివాలయం, జూనియర్ అసిస్టెంట్, SI కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్నిటికి సంబంధించి ది బెస్ట్ ఆఫర్స్ అయితే లాంచ్ చేస్తామండి. ఒకసారి అయితే డెమో క్లాసెస్ విని పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.